అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయి సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో, అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమంది ఎక్కువ చదువుతున్నారో మరి ఎక్కువ ఫోన్ చూస్తున్నారో ఏందో కానీ మొత్తానికి వాళ్ళకు కూడా కంటికి గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒక 1,100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరత్ర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈర్నపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళా మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం.